విద్యార్థులకు బ్యాగుల మోత లేకుండా చేస్తామని, ఫిన్లాండ్ తరహా విద్యా సంస్థ తీసుకొస్తామని ఇచ్చిన హామీ అమలును ఈ విద్యా సంవత్సరం నుంచే శ్రీకారం చుట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. విద్యార్థుల పుస్తకాల బరువు తగ్గుతుంది. ఈ నెల 12న స్కూళ్లు తెరిచిన రోజునే విద్యార్థులకు కిట్లు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పుస్తకాల సంఖ్యను తగ్గించి కొన్ని సబ్జెక్టులను కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారు. 1-2 తరగతులకు తెలుగు, ఇంగ్లీష్, గణితం కలిపి ఒక పుస్తకంగా, 3-5 తరగతులకు 4 పుస్తకాలు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకున్నారు. అంతేకాదు, విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, యూనిఫామ్, షూస్ కలిగిన కిట్లను అందించనున్నారు. ఈ నెల 12న వీటిని పంపిణీ చేయనున్నారు. ఈ నిర్ణయంతో విద్యార్థులు మోసే పుస్తకాల సంఖ్య తగ్గుతుంది అంటున్నారు. ఇప్పటికే కొత్త పాఠ్య పుస్తకాలు మండల విద్యా వనరుల కేంద్రాలకు చేరుతుండగా, స్కూళ్లు తెరిచే రోజునే విద్యార్థులకు కొత్త పుస్తకాలు అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొత్త మార్పుల ప్రకారం 1-2 తరగతుల విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీష్, గణితం సబ్జెక్టులను కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారు. వాటికి సంబంధించిన వర్క్ బుక్లను కూడా కలిపి ఒక పుస్తకంగా ముద్రించారు. అంటే ఇకపై విద్యార్థులు కేవలం 2 పుస్తకాలు మాత్రమే మోయాల్సి ఉంటుంది అంటున్నారు. ఈ విధానాన్ని సెమిస్టర్ల వారీగా అమలు చేస్తారు. ప్రతి ఏటా 2 సార్లు పుస్తకాలు ఇస్తారు. గతంలో 3, 4, 5 తరగతుల విద్యార్థులు 4 టెక్స్ట్ బుక్స్, 4 వర్క్ బుక్స్ కలిపి మొత్తం 8 బుక్స్ మోయాల్సి వచ్చేది. ఇప్పుడు కొత్త విధానంలో తెలుగు, ఇంగ్లీష్ సబ్జెక్టులను ఒక బుక్లో, గణితం, ఈవీఎస్ సబ్జెక్టులను మరో పుస్తకంలో ముద్రించారు. వాటి వర్క్ బుక్లను కూడా అదే విధంగా ముద్రించారు. దీనివల్ల విద్యార్థులు మోసే పుస్తకాల సంఖ్య 4కు తగ్గింది. 4కు తగ్గింది. 6-7 తరగతుల విషయానికొస్తే తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఒక పుస్తకంగా, గణితం, సైన్స్, సోషల్ వేర్వేరుగా ముద్రించారు. అలాగే 8-9 తరగతుల విద్యార్థులకు భౌతిక, జీవశాస్త్రాలు కలిపి ఒక పుస్తకంగా, జియోగ్రఫీ, చరిత్ర, రాజకీయ జీవిత పాఠ్యాంశాలు ఒకే బుక్లో ఉంటాయి. గణితం మాత్రం ప్రత్యేకంగా ఉంటుంది. 10వ తరగతి విద్యార్థులకు మాత్రం 10 పాఠ్య పుస్తకాలు ఉంటాయి. ఈసారి చాలా సబ్జెక్టులను కలపడంతో విద్యార్థులకు బ్యాగుల మోత భారం ఉండదని అధికారులు చెబుతున్నారు. స్కూల్ ప్రారంభమైన రోజునే అందరికీ పుస్తకాలు అందేలా చూస్తామని చెబుతున్నారు. అంతేకాదు, నూతన విద్యా సంవత్సరంలో విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్, షూస్ కలిపి కిట్ల రూపంలో ఉచితంగా అందిస్తారు. అవసరమైన విద్యా కిట్లు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచారు అధికారులు. విద్యార్థులకు యూనిఫామ్, బూట్లు, స్కూల్ బ్యాగ్స్, వర్క్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, డిక్షనరీతో కలిపి కిట్ను అందజేస్తారు. ఏపీ ప్రభుత్వం సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పేరుతో కిట్లను ఇప్పటికే రెడీ చేశారు. ప్రస్తుతం జిల్లాలకు పంపించే పనిలో ఉన్నారు అధికారులు. జూన్ 12న వీటిని విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు.